నెల్లూరు నగరంలోని నిప్పో సెంటర్ నందు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి వేడుకలను శనివారం ఉదయం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలలో గడ్డం విజయ్ కుమార్, వెంకటేశ్వర రెడ్డి, కె కుమార్, సునీల్, మధు, అశోక్, సతీష్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఓం గణేశాయ నమః. నిప్పో సెంటర్ యందు గత 20 సంవత్సరాల నుండి మేము వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో 5 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన కార్యక్రమాలు, లడ్డు వేలంపాట, 6 పాట కచేరీ, 5వ రోజు నిమజ్జనము చేసుకుంటాము. భక్తులు వేలాది మందిగా నిప్పో సెంటర్, వేదాయపాళ్ళు మొత్తం ఈ సెంటర్ అంతా వచ్చి భక్తులు ఉదయం సాయంకాలం వేళల్లో దర్శనం చేసుకొని స్వామి కృపా కటాక్షను పొంది అందరూ బాగుండాలని మేమంతా కోరుకుంటూ ఈ కార్యక్రమం 20 సంవత్సరాల నుంచి కూడా గడ్డం విజయ్ కుమార్ సహాయ సహకారాలు అందిస్తూ పోతున్నాము. మాకు బాగా ఉంది, బాగా చేసుకుంటున్నాము. ఓం గణేశాయ. శ్రీ గణేశాయ నమః. స్థానిక నిప్పో సెంటర్లో శ్రీ సిద్ధివినాయక చవితి మహోత్సవ కార్యక్రమాలు గత 25 సంవత్సరాలుగా గడ్డం విజయ్ కుమార్ మరియు వారి మిత్ర బృందము, స్థానికులు, భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. అదే రకంగా మొదటి రోజైనటువంటి ఈ రోజున ప్రాతకాలంతో స్వామివారికి పూజ నుంచి కూడా భక్తులందరూ కూడా విరివిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. వారందరికీ కూడా ప్రసాద వితరణ, మంచినీరు ఇవ్వడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. దానితో పాటుగా రేపు ఉదయం ప్రాతకాల పూజాది కార్యక్రమాల అనంతరం రేపు సాయంత్రం నిత్య మహోత్సవ కార్యక్రమాన్ని చక్కగా మంగళ వాయిద్యాలతో, డప్పులతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అదే రకంగా 3వ రోజున అనగా సోమవారం రోజున ఉదయం పూజాది కార్యక్రమాలు, మధ్యాహ్నం గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానితో పాటుగా 4వ రోజున పూజాది కార్యక్రమాల అనంతరం సాయంత్రం చక్కగా ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరినీ కూడా ఆనందపరిచి ఆహ్లాదపరిచేందుకోసంగా సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదనంతరం స్వామివారి యొక్క దివ్య ప్రసాదమైనటువంటి ఈ లడ్డూ వేలం పాట జరుగుతుంది. అందులో భక్తులు విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము కూడా అత్యంత వైభవంగా దిగ్విజయంగా కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదే రకంగా 5వ రోజున పూజాది కార్యక్రమాల అనంతరం స్వామివారి యొక్క కలశోద్వాసన తరువాత స్వామివారికి విశేష పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాలతో, బాణాసంచాలతో అత్యంత వైభవంగా నగరోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి స్థానికులు మరియు ఇక్కడ ఉండేటువంటి విజయ్ కుమార్ వారి మిత్ర బృందమంతా కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ఓర్పుతో ఇక్కడ వచ్చిన వారందరినీ కూడా కలుపుకొని చక్కగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని అందరం ఒకటే అనేటువంటి భావనతో చేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా గణేశుని యొక్క అనుగ్రహం చేత సమస్త కార్యాలు సిద్ధించడమే కాకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటున్నారని వారు ప్రగాఢ నమ్మకంతో ప్రతి సంవత్సరాన్ని గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకొని గణేశుని యొక్క అనుగ్రహం పొందాలని మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.